నమస్కారం మాకేబుల్ న్యూస్ కి స్వాగతం. బాపట్లపట్నంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అల్లం గోపి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 27వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అల్లం గోపి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 27వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. దేశ ప్రధానిగా ఉన్నప్పుడు పేదరిక నిర్మూలన, నిరుపేద కుటుంబాలకు సరికొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహానేత అని కొనియాడారు. అలాగే పట్టణంలోని భావనాథ స్వామి దేవస్థానం వద్ద మరియు సూర్యలంక రోడ్ నందు, ఉప్పరపాలెంలో నందు ఇందిరమ్మ విగ్రహాలను పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ మర్యాదాస్, నారాయణ రెడ్డి, అన్వర్ బాషా, జిట్టా శ్రీనివాసరావు, తాతయ్య, స్టామ్లీ, విమల్ కుమార్, ధర్మేందర్ రెడ్డి, హనుమంతరావు, పులివాసు, సోమయ్య, ఊసా రాంబాబు, ఆంజనేయులు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రోజు సిపాయిల యొక్క దుశ్చర్యలకి బలైపోయినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క మనశ్శాంతికి మేమందరం నివాళులర్పిస్తూ మౌనం పాటిస్తూ ఉన్నాం. బాపట్లపట్నంలోని 24వ వార్డు నందు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా పారిశుద్ధ్య పనులను చేస్తూ మున్సిపల్ అధికారులపై నిరసన వ్యక్తం చేశారు. వర్షం కురిసి 40 రోజులైనప్పటికీ ఇంతవరకు మురుగునీరును తొలగించకపోవడంపై ప్రజా సంఘాలు ఉద్యమాన్ని తీవ్రతరం చేయటమే కాకుండా పారిశుద్ధ్య పనులు తామే నిర్వహించుకుంటున్నామని మేకల ప్రసాద్ తెలియజేశారు. వర్షపు నీరుతో పాటు మురుగునీరు కలవటంతో విషజ్వరాలు ఉజ్జృంభించి నిరుపేదల ప్రాణాలు హరించుకొని పోతుంటే మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని పీఓ సభ్యురాలు అన్నమ్మ అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించి డ్రైవర్స్ కాలనీ యందు మెరకను పెంచుతామని స్పెషల్ ఆఫీసర్ అన్న మాటలు అన్ని అబద్దాలేనని వార్డు సభ్యులు మున్సిపల్ అధికారులపై విమర్శలను గుప్పించారు. ఇప్పటికే అనేక సార్లు విజ్ఞాపన పత్రాలు ఇచ్చి తెలియజేశాము. అయితే ఇదిగో మేము మెరకదోలిస్తున్నాము, అదిగో మురుగు కాలువలు చేపిస్తున్నాము అని చెప్పి కాలయాపన చేస్తున్నారు. కానీ దీని మీద పట్టించుకున్న వాళ్ళు కరువయ్యారు. ఇవాళ ఈ మురుగునీరు నివసించడం వల్ల, ఈ మురుగునీరు ఎక్కువగా ఇట్లా ఉండటం వల్ల పేద ప్రజలకి చాలా మందికి విషజ్వరాలు వస్తున్నాయి. ఇప్పటికే మలేరియాతోనూ రకరకాల వ్యాధులతోనూ ప్రజలు బాధపడుతున్న పరిస్థితి ఉంది. బాపట్లలో ఉన్న 34 వార్డుల్లో ఇంత దరిద్రంగా ఉన్న వార్డు, ఇంత ఇబ్బందికరంగా ఉన్న నీళ్లు ఇక్కడ తప్పితే ఇంకా ఎక్కడా లేవు. అందుకని మేము అనేక సార్లు విజ్ఞాపన పత్రాలు ఇస్తున్నా గానీ ఈ మున్సిపల్ అధికారులకి సేమ్ కుట్టినట్టయినా లేదు. మరి పబ్లిక్ హెల్త్ వాళ్ళు డ్రైనేజీలు కట్టారు కానీ ఈ డ్రైన్లో నీళ్లు పోవట్లేదు, ఎక్కడ ఆగిపోయినాయి. ఇంతకు ముందే శుభ్రంగా ఉంది. ఈ పబ్లిక్ హెల్త్ వాళ్ళు డ్రైన్ కడతా భారత రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము. బాపట్లపట్నంలోని 3, 4 వార్డులను బాపట్ల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పర్యటించారు. లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ సమస్యల పరిష్కారానికి వెంటనే సహాయక చర్యలు చేపడతామని అన్నారు. ఆశ్రమ్ బజార్ నందు డ్రైనేజ్ మురుగునీటితో పాటు గులకరాళ్లను వేయడంతో సిమెంట్ రోడ్ కనిపించకపోవడం విచారకరమని ప్రజలు ఆరోపించారు. అలాగే బావిరాజ్ తోట నందు పచ్చని నీరు నిల్వ ఉండి దోమల పెంపక కేంద్రంగా ఉన్నదని మున్సిపల్ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల చుట్టుపక్కల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం పూర్తిగా లేకపోవడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నట్లు బాధితులు మీడియా ముందు తెలియజేశారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో మున్సిపల్ శానిటేషన్ పూర్తిగా స్తంభించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. క్రితం సైడ్ కాలువలు తీస్తామని చెప్పి గుంటలు తీశారు, మళ్లీ పూడ్చారు. అదేమంటే గ్రాంట్ కాలేదన్నారు, మళ్లీ గుంటలు తీశారు. ఆ గుంటలు తీసి ఆ నీళ్లు అలాగే నిలబడిపోతున్నాయి. ఈ వర్షాల నుంచి 6 నెలల నుంచి నానా బాధలు పడుతున్నాము. దైతావారి వీధి జవహర్ ట్యూటోరియల్ దగ్గర నుంచి ఆశ్రమం వరకు ఈ కాలువల్లో నీళ్లు నిలిచిపోయి దోమలు ఎక్కువై నానా బాధలు పడుతున్నాము. మురుగు నీరు వాసన కొడుతుంది. పసిరి కంపు వచ్చేసి దోమల వల్ల ఈ ఆశ్రమ బజార్ వాళ్ళు, దైతావారి వీధి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సైడ్ కాలువ పొడిగించాలని నిరంజన్ రెడ్డి గారికి 2-3 సార్లు మేము ఫోన్ చేసి చెప్పినా సరే చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఈ విషయం మీద అసలు స్పందించలేదు. కనీసం జోరు వర్షాలు కురిసిన రోజున నెల క్రితం మేము ఎన్నిసార్లు మనవి చేసిన ఈ గులక, ఇసుక ఇవన్నీ అడ్డం పోసి కాలువలు పూర్తి చేసి కాలువలు సరిగ్గా ఇది కావట్లేదు. మురుగునీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా
ఈ గారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. కమిషనర్ వచ్చారు వెళ్ళిపోయాడు. రోజు పొద్దున్నే వచ్చాక ఎంక్వైరీకి ఊరు తెల్లారలేదు. అప్పటికి 10 మంది వస్తే ఉపయోగం ఏంటంటే అంటే ఆ రాత్రి వాళ్ళు నిద్రపోలేదా? తెల్లవారుజామున వచ్చి వెళ్ళిపోతే ఏమో నీ ఉద్దేశం? ఆడవాళ్ళు పళ్ళకి వెళ్ళేవాళ్ళు ఉంటే నేను మాట్లాడేదాన్ని. పోయారు రోడ్ల మీద మట్టి తోలుకోవటం ఏంటండి అసలు? ఈ దగ్గర పోసుకుంటాడా? పైగా తాగుపోతే వాళ్ళు ఉన్నారని చూస్తాడు. ఏంటండి నా మాటలు? కాకపోతే సారాయి కొట్లు మూడించబోయాడు. చూసుకుంటూ వెళ్ళారు కదా 3 నెలలు. ఈ గోకర్త మేము పోసుకున్నాం గట్టి లేక. వాడు పోసిన గోక మేము తీసుకున్నాం. నీళ్లు నిలిచి పోల్సవి లేదు. ఈ నీళ్లు పోయే మార్గం లేదు. ఆమె లాగింగ్ గా ఉంటున్నాయి. విపరీతంగా నీళ్లలో నడవాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. బాగు చేయాలండి. పొలం పోయింది, వాటర్ అంతా స్టాగ్నెంట్ అయిపోయినాయి. కాబట్టి విద్యుత్ చేయించి వచ్చి మీకే తెలుస్తుంది. లేరు ఎవరు అసలు ఇప్పుడు దోమలు కాటు జనము పిల్లలు తల్లులు అందరం అల్లాడిపోతున్నామండి. అసలు ఇంట్లో మురుగుంటే అక్కడగా అక్కడ లేని రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకున్నారా? మీ ఎలక్షన్ మటుకు ఓట్లప్పుడు మటుకు ఇల్లు తిరుగుతారు, నమస్కారం చేస్తారు, అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పని చెబుతారు. ఇప్పుడు ఈ టైంలో ఎవరన్నా అక్కడ వస్తారా? చూసారు అసలు మమ్మల్ని మా బాధలు పట్టించుకున్నారా? ఎవరు లేరు. మరి ఇంటి ఉంటే మేము పిల్ల తల్లి ఏమైపోవాలి? నీళ్ళు అట్టాగే మురుగు నీళ్ళు అట్టాగే వచ్చి తాగుతున్నాం, మంచిగా పట్టుకొని తాగుతున్నాం. మా పిల్లలకి మాకు అందరికి రోగాలు వస్తున్నాయి. అందరూ హాస్పిటల్ పాలవుతున్నాం. రోడ్డు మీద కట్టేశారుగా, మరి మీరు శుభ్రం మర్చిపోతే ఎవరన్నా ఇంట్లోనే మేము 10 మంది ఉండాల్సి వస్తుంది. తల్లి పిల్లలు ముసలా ముసలా గొడ్డు గోదా అన్ని. మరి లేని ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రోడ్డు గురించి పట్టించుకుంది లేదు. అదేంటే దెబ్బలు తిండి 5 అంటారు. ఆ నీళ్ళు ఆ రకంగా ఎట్ట తెస్తారు దెబ్బలు? ఆయన మేర పోస్తే ఆ మేర నుంచి ఏదైనా బండి వస్తే తీసేస్తామని చెప్పి వాళ్ళు అన్నారు. కాబట్టి మీరు దయచేసి మేము అల్లాడిపోతున్నాం దోమలతోటి. కరెంట్ ఈ రకంగా ఫ్యాన్లు తిరుగుతున్నా కానీ జట్టు బళ్ళు వెలిగించుకుంటున్నా కానీ మేము అల్లాడిపోతున్నాం. జనాలు వచ్చి ఏమీ లేదు, ఇబ్బందులు పడుతున్నాం. మేము చీకట్లో రావాలంటే పాములు కప్పులు అన్నిటితో అల్లాడిపోతున్నాం. పట్టించుకున్న వాళ్ళు లేరు. కమిషనర్ కానీ ఎవరు కానీ వచ్చి చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. బ్లీచింగ్ వేయటం కానీ ఏమీ లేదు. దోమల మందు కూడా కొట్టట్లేదు. అల్లాడిపోతున్నారు పిల్లల వాళ్ళు. వెళ్తుంటే పెద్ద పెద్ద పాములు అయినా కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. ఎన్నిసార్లు అక్కడ తిరిగినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు మా గురించి. అది చూడండి అంతా ఎట్లా ఉందో చూడండి. లైన్ల మటుకు ఉన్నాయి, కనెక్షన్ల మటుకు కలపట్లేదు. ఎవరు వచ్చినా కూడా చూస్తున్నారు, వెళ్తున్నారు, రేపు అన్నారు మా పన్నారు కానీ పట్టించుకోవట్లేదు అడుగుతున్నారు. బాపట్లపట్నంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు సోమవారం నుండి ఫ్యామిలీ క్యాట్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు ఆర్టీసీ మేనేజర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ మేనేజర్ సుబ్బారావు మాట్లాడుతూ ఫ్యామిలీ క్యాట్ కార్డును పొందిన 5 కుటుంబీకులు ప్రయాణంలో సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా 2500 రూపాయలు మిగిల్చుకునే అవకాశం ఉన్నదని సుబ్బారావు అన్నారు. ఈ అవకాశాన్ని డివిజన్ స్థాయిలోని ప్రజలందరూ వినియోగించుకొని ఫ్యామిలీ క్యాట్ కార్డును గూర్చి దగ్గరలోని బస్టాప్ నందు సంప్రదించాల్సిందిగా ఆర్టీసీ మేనేజర్ సుబ్బారావు తెలియజేశారు. ప్రతి సంవత్సరం కొత్తగా తీసుకునే వాళ్ళకి 200 రూపాయలు, ఫస్ట్ రెన్యూలు సెకండ్ ఇయర్ తీసుకునే వాళ్ళకి 180, అదేవిధంగా 2వ సంవత్సరం రెన్యూల్ చేసుకునే వారికి 160 రూపాయలు, 3వసారి రెన్యూల్ చేసుకునే వాళ్ళకి 140 రూపాయలు క్యాట్ కార్డు ఇచ్చి ప్రయాణంలో 10% రాయితీ, అదేవిధంగా రిజర్వేషన్ ఫెసిలిటీ పండగలప్పుడు కానీ వాటికి కానీ రిజర్వేషన్ ఫెసిలిటీలో వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తూ 1,50,000 రూపాయలు ప్రమాద బీమా కూడా ఇస్తూ ఉన్నది ప్రజలందరికీ తెలిసేది. రేపటి నుంచి అనగా నవంబర్ 1వ తారీఖు నుంచి ఏపీఎస్ఆర్టీసీ ఫ్యామిలీ క్యాట్ కార్డ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుంది. దీనికి 140 రూపాయలు అంటే 3వ రెన్యూల్ చేయించుకున్నటువంటి వారికి వారు 160 రూపాయలు 5 ఫోటోలు కానీ తీసుకొని వచ్చినట్లయితే స్టాంప్ సైజ్ ఫొటోస్ వారి 5గురికి కూడాను ఈ ఫ్యామిలీ క్యాట్ కార్డు ఇవ్వటం వలన ఒకేసారి ప్రయాణం చేస్తున్నప్పుడు 5గురికి 10% రాయితీ ఇస్తున్నాము, మరియు రిజర్వేషన్లో ప్రాధాన్యత ఇస్తాము. తరువాత ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రమాద బీమా 5గురికి కూడా 10 లక్షల వరకు కూడా కవర్ అయి ఉంటుంది. ఇటువంటి అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకొని ఇటు ఆర్టీసీకి మద్దతు ఇస్తూ మీరు కూడాను ప్రయాణంలో రాయితీ పొంది ఆర్థికంగా మీరు పురోగతి చెందాలని కోరుకుంటూ బాపట్లపట్నంలోని ఆర్ఓబి పనులను ముమ్మరం చేశారు.
బాపట్ల ప్రాంతంలోని షరాఫ్ బజార్ ఇక లేదు అంట బాధాకరమైన ప్రస్తుత అవసరాల నిమిత్తం తప్పదు. అయితే నిలువెత్తు కట్టడాలు నేలకూల్చడానికి ముందే భవన యజమానులు స్వచ్ఛందంగా భవనాలను తొలగిస్తున్నారు. వారం రోజుల్లో బాపట్ల కళను మార్చిన అధికారులు ఆర్ఓవి బాధితులకు నష్టపరిహారం అందిస్తే అదే భాగ్యమని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే పురాతన కట్టడమైన గడియార స్తంభాన్ని మరలా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నారు. బాపట్ల పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ప్రెస్ క్లబ్ సమావేశాన్ని నిర్వహించారు.